ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ విడుదలైంది. దీని ప్రకారం ఇవాళ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. కాగా ఆగస్టు 15 నుంచి 21 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆన్లైన్ లో రోజుకు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఉదయం 9:30 మొదలకు పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్ష నిర్వహిస్తారు. సుప్రీంకోర్టు తీర్పుతో డిఎస్సి పరీక్ష రాబోయే అభ్యర్థులు ప్రస్తుతం సర్వీసులో ఉన్న టీచర్లు టెట్ రాయాల్సి ఉంటుంది. టెట్ దరఖాస్తుల ఫీజు చెల్లింపులు, దరఖాస్తుల సమర్పణ నేటి నుంచి జూలై 5 వరకు ఉంటుంది. జూలై 15 నుంచి ఆన్లైన్ మాక్ టెస్ట్ ఉంటుంది. జూలై 25 నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్, ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు 24న ప్రాథమిక కీ విడుదల, ఆగస్టు 25 నుంచి 31 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఇక సెప్టెంబర్ 8న తుది కీ అయితే విడుదల చేస్తారు. ఇక సెప్టెంబర్ 15న ఫలితాలను విడుదల చేయనున్నారు. ఏపీ ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ లో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం డిఎస్సి 2026 నోటిఫికేషన్ అక్టోబర్ 2026లో జారీ చేస్తామని మంత్రి లోకేష్ తెలిపారు. ఏపీ టెట్ 2026కు సిద్దమవుతున్న ఉపాధ్యాయ ఆశావాహులందరికీ, ప్రస్తుతం సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. అభ్యర్థుల కోసం నోటిఫికేషన్, పరీక్షల షెడ్యూల్, సిలబస్, సూచనలతో పాటుగా విధి విధానాలు, ఇతర వివరాలను వెబ్సైట్ లో ఉంచామన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రామచందర్ అందిస్తారు. రామచందర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. ఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ షెడ్యూల్ అయితే విడుదలైంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన ఎక్స్ ఖాతా ద్వారా ఈ పూర్తి టైం లైన్ ను ప్రకటించారు. దీని ప్రకారం ఇవాళే అధికారిక నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అయితే ఈసారి టెట్ పరీక్ష అంటూ డిఎస్సి అభ్యర్థులతో పాటు ఇటు ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా అత్యంత కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే నోటిఫికేషన్ విడుదలవుతున్న నేపథ్యంలో అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్న అన్ని వివరాలు కూడా పూర్తి స్థాయిలో వెబ్సైట్ లో పొందుపరచడం కూడా జరిగిందని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం అలాగే ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చేసింది అని చెప్పుకోవచ్చు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించినటువంటి షెడ్యూల్ ప్రకారం ఈ రోజు నుండే నోటిఫికేషన్ అధికారికంగా విడుదలవుతోంది. ఇవాటి నుంచే అంటే జూన్ 5 నుంచి జూలై 5 వరకు నెల రోజుల పాటు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి, ఫీజులు చెల్లించడానికి విద్యాశాఖ అవకాశం కల్పించేసి జూలై 25 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు కూడా ఆన్లైన్ పద్ధతిలో రోజుకు 2 సెషన్లలో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి. ఇక ఏదైతే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల విషయానికి వస్తే, గతేడాది సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ చాలా కీలకంగా ఉంది. విద్యా హక్కు చట్టం రాకముందు నియమితులై 5 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలన్నా, ప్రమోషన్లు పొందాలన్నా ఆ టెట్ పాస్ కావడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఉపాధ్యాయ సంఘాల రివ్యూ పిటిషన్ తర్వాత కోర్టు ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది. ప్రస్తుతం సరిగ్గా ఈ గడువు లోపలే అంటే ఆగస్టు 21 నాటికే పరీక్షలు ముగిసేలా ప్రణాళిక సిద్ధం చేసింది ప్రభుత్వం. కాబట్టి ప్రస్తుతం సర్వీస్ లో ఉండి టెట్ క్వాలిఫై కాని ఉపాధ్యాయులు కానీ ఈ పరీక్షకు పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. ఇటు ఏదైతే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది నిజంగా డబుల్ ధమాకా అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేవలం టెస్ట్ షెడ్యూల్ మాత్రమే కాదు, ఉపాధ్యాయ నియామక పరీక్ష అయినటువంటి మెగా డిఎస్సి 2026 నోటిఫికేషన్ ను ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేస్తామని చెప్పి మంత్రి లోకేష్ ముందే డేట్ లైన్ కూడా ప్రకటించారు. సెప్టెంబర్ 15న టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే అక్టోబర్ లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. దీనివల్ల అభ్యర్థులకు ప్రిపరేషన్ టైం ఎంత దొరుకుతుంది అనే దాని మీద పై కూడా ఒక స్పష్టత వచ్చిందని చెప్పుకోవచ్చు. డిఎస్సిలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. కాబట్టి కొత్త అభ్యర్థులు
టెట్ లో అత్యధిక స్కోరు సాధించడానికి ఇది ఒక మంచి అవకాశం. ప్రస్తుతం సిలబస్, పరీక్షల విధి విధానాలు, మార్క్ టెస్ట్ల వివరాలన్నింటినీ కూడా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ఏదైతే ఉందో అందులో అందుబాటులో ఉంచారు. అయితే మొత్తానికి ఏదైతే ఇటు ఎప్పటి నుంచో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల అవకాశాల కోసం. చాలా మంది డిఎస్సి గత సంవత్సరం డిఎస్సి రాసి క్వాలిఫై అవని వారు కూడా మరొకసారి అప్లై చేసుకుని టెట్ క్వాలిఫై అయ్యి కూడా డిఎస్సి లో ఉద్యోగం పొందని వారు కూడా ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. మరి చూడాలి విద్యార్థులు అటు ఏవైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర. గతేడాది సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విద్యా హక్కు చట్టం అమల్లోకి రాకముందు నియమితులై 5 ఏళ్లకు పైగా సర్వీస్ లో ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని చెప్పింది. అది కూడా 2 ఏళ్లలోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని తీర్పు ఇచ్చింది. ఉద్యోగంలో కొనసాగాలన్నా అటు ప్రమోషన్లకు సంబంధించి టెట్ పాస్ కావాల్సిందేనని తేల్చి చెప్పేసింది. ఈ తీర్పుతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు ఈ తీర్పును మొత్తం 69 ఉపాధ్యాయ సంఘాలు సవాల్ చేశాయి. రివ్యూ పిటిషన్లను దాఖలు చేశారు. మే 13న విచారణ జరిపిన కోర్టు పిటిషన్లను కొట్టివేసింది. కాకపోతే టెట్ పాస్ కావడానికి 3 ఏళ్ల గడువు పెంచింది. ఇక ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ పాస్ కావడానికి ఆగస్టు 31 వరకు గడువు పొడిగించింది. కనీసం ప్రతి 2 ఏళ్లకోసారి టెట్ ను తప్పనిసరిగా నిర్వహించాలని పేర్కొంది.